అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే మా సార్, రూల్ ఆఫ్ లా అంటే అసలు ఏంటి అనేదానికి నిదర్శనంగా ఈరోజు మన రాష్ట్రంలో అయితే అంటే ఏదైనా ఒక ప్రభుత్వం తమ పట్టు కనుక సాధించి అక్కడ రన్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళ హయాంలోనే ఇక్కడ టీడీపీ వాళ్ళకి సంబంధించి ఇటు అంబటి కేసు కావచ్చు, లేకపోతే జోగి రమేష్ గారు కావచ్చు, ఒక 40 మందిపై కేసులు పెట్టడము, సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే మీద కూడా కేసులు పెట్టడం, ఒక 12 మందిని అయితే అసలు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఇదే వార్తను మనం గత ప్రభుత్వంలో కనుక చూసుకుంటే ఎక్కడా కూడా వాళ్ళ ప్రభుత్వంలో అసలు రుబాబ్ చేసిన ఏం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు అనేవి కూడా మనం పెద్దగా విన్న తాకలాలు కూడా లేవు. నిజంగా ఈ రూల్ ఆఫ్ లా అనేదానికి కరెక్ట్ డెఫినేషన్ అంటే ఇదేనా? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మాట్లాడుతూ నిన్న మనం చూసాం ఏంటి, చట్టాన్ని ఉల్లంఘిస్తే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదు. అటు తనాడైనా మనవాడైనా బయటాడైనా ఎవరికైనా ఒకటే, ఏంటంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం చేతులు చాలా పొడవైనవి, తప్పించుకోలేరు. ఏది ఇప్పుడు కేవలం ఈ వార్తలు ఇంత హైలైట్ అవ్వడం వల్లే ఇక్కడ ఇలాంటివి ఈక్వేషన్స్ వచ్చాయంటారా? బేసిక్గా రాష్ట్రంలో అన్ని అసెంబ్లీలలో కూడా కొన్ని గొడవలు అవుతూ ఉంటాయి. అందులో అధికార పార్టీ నేతలను కానీ కాస్త ఆలోచించి పోలీసులు కూడా ఒక స్టెప్ తీసుకోలేరు. బట్ ఈ వార్తలు ఇంత వివాదాస్పదంగా మారాయి కాబట్టి ఇక్కడ అలాంటి చర్యలు తీసుకున్నారనుకోవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఎస్పీలతో ఉద్దేశించి మాట్లాడుతూ, లేదు సీఎం చంద్రబాబు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ అనేక సందర్భాల్లో ఏమని చెప్పారు, పూర్తి స్వేచ్ఛ మీకు ఇస్తున్నాము, వాళ్ళ పోలీస్ పైన ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండటానికి వీల్లేదు, స్వేచ్ఛగా మీ విధులు మీరు నిర్వహించండి, ఎవడు తప్పు చేసినా లోపలేండి. ఇప్పుడు మనం చూసాం గతంలోనే భారతీ మేడంను ఉద్దేశించి అతను ఎవరు కిరణ్ మరి టీడీపీ కార్యకర్త అని వదిలేశారా, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఎక్కడున్నాడు అతను ఇప్పుడు? అంటే ఇప్పుడు ఒకటి మనం చూసాము, ఇవాళ కూడా మనం అంబటి రాంబాబు ఇంటిపై మరి దాడని, లేకపోతే అక్కడ జరిగిన విధ్వంసం, ఆయన కార్లు కాలడం, కేసులు పడ్డాయా లేవా? వాళ్ళ పైన ఇప్పుడు 40 మందిని ఏమో గుర్తించారు. ఇవాళ సీసీ ఫుటేజ్ ద్వారా, ఆ డ్రోన్ కెమెరాల ద్వారా వాళ్ళ విజువల్స్ ఉన్నాయి కదా, కళ్ళ ముందు కనపడుతున్నాయి, పిలిపించారు. ఇప్పుడు ఎందుకు జోగి రమేష్ ఇంట్లో కూడా నిన్న మరి చూశారు కదా, 11 మందినో 12 మందినో అరెస్ట్ చేశారన్నారు. ప్రస్తుతానికి ఏదో మరి నోటీస్ ఇచ్చి పంపించినట్టున్నారు, మళ్ళీ అరెస్టులు జరుగుతాయి. అంటే విచారణ జరుగుతుంది, గుర్తిస్తున్నారు మొత్తం, అక్కడ నిందితులు ఇక్కడ నిందితులు. ఇక్కడ ఒకటి ఏది, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా జరిగింది, అప్పుడు పోలీస్ ఎలా పనిచేసింది, ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఇప్పుడు ఎలా చేస్తున్నారు, పోలీస్ ఇవాళ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు, వందలాది రౌడీలు, బీభత్సం సృష్టించడం కాదు, పార్టీ ఉద్యోగుల్ని, పార్టీ ఆఫీసులో ఉద్యోగుల తలలు పగలగొట్టారు, అరెస్ట్ చేశారా, కేసులు పెట్టారా? ఇప్పుడు మరి అధికారం కూటమి ప్రభుత్వం అంది కదా సార్, మరి వాటిని మళ్ళీ తోడి అంటే ఆ కేసులు వాటిని మళ్ళీ పునఃపరిశీలించమని పెట్టే అవకాశం చేశారు కదా, జరిగాయి కదా, కొంతమందిని బెయిల్స్ కూడా తెచ్చుకున్నారు కదా ఆ కేసులో. ఇప్పుడు అవినాష్, దేవినేని అవినాష్, లేళ్లప్పిరెడ్డి వీళ్ళందరూ కూడా బెయిల్ తెచ్చుకుని బయట ఉన్నట్టున్నారు కదా. కొంతమందిని అరెస్ట్ చేశారు, జైలుకి పంపారు. ఈ ప్రభుత్వం వచ్చాకే జరిగాయి. అంటే అప్పుడు ఎలా జగన్మోహన్ రెడ్డి ఈ పోలీసుని గుప్పెట పట్టాడు, ఏ విధంగా అణిచేశారు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టారు, ఏం జరిగింది? ఇప్పుడు బాధితులపైనే కేసులు పెట్టారు. అప్పుడు ఏది, ఇప్పుడు మనం చూసాము, అసలు ఎస్సీలపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. దేవుడి గుడికి మొక్కులు చెల్లించుకోవడానికి మహిళలు ర్యాలీగా వెళ్తుంటే వాళ్ళ యొక్క పూజా ద్రవ్యాలు నేలకేసి కొట్టారు, పొంగళ్ళు నేలకేసి కొట్టారు, బాలింత కడుపులో బూటుకాలతో తొక్కారు, పెట్రోల్ బాంబులు వేశారు. ఎవరు? దేవస్థానానికి మొక్కుకోవటానికి మహిళలంతా వెళ్తుంటే రాజమండ్రిలో ఒక ఎంపీ మహిళలపైన పెట్రోల్ బాంబులు వేయించితే అంటే ఏంటి, సజీవ దహనం. మరి హత్యాయత్నం అనే మన కేసులు పెట్టారా? ఇప్పుడు ఇది అంబటిపై హత్యాయత్నం అంటున్నారు, జోగి రమేష్పై హత్యాయత్నం అంటున్నారు. సరే వాళ్ళు పెడతారు, కేసులు పెడతారు. ఏది, అంబటి రాంబాబుని వదలరు, జోగి రమేష్ని వదలరు. ఎందుకని? వాళ్ళు బాధితులు కాదు, వాళ్ళే ఇవాళ రెచ్చగొట్టారు. సార్, ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంటే నోటి దురుస్తంతో స్వతహాగా చేసుకుందనుకుని మనం పక్కన పెడతా ఆయన కాన్సెప్ట్. జోగి రమేష్ గారు బెయిల్ మీదనే బయటకు వచ్చారు. ఆయన జైలు జీవితం ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందో ఒక క్లారిటీ ఉంటుంది. కానీ బెయిల్ కూడా కొన్ని కండిషన్స్తో వచ్చారు. మరి ఇప్పుడు ఆ కండిషన్స్ కూడా బ్రేక్ చేసేలాగా ఆయన మాట్లాడటము, ఈరోజు ఇంత హల్చల్ చేసేలా చేయడము, సో ఆయన బెయిల్ కూడా రద్దు అవ్వాలి, రద్దు చేయాలని చెప్పని అనే ఒక వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడవచ్చు? అంటే ఇదంతా ఒక మహాకుట్ర. ఇది గత 10 రోజులుగా
జరుగుతున్న పరిణామాలను కనుక మనం పరిశీలించినట్టయితే సిట్ నివేదిక వచ్చింది. ఆ కల్తీ నెయ్యి తిరుమల తిరుపతి ఇవాళ అక్కడ నివేదికలో ఆ నెయ్యి కల్తీ, అది అసలు నెయ్యే కాదు, అసలు ఆవే లేదు, పాలే లేవు, వీళ్ళు కెమికల్స్తో మరి తయారు చేశారు, అది అసలు కెమికల్ జెల్. 60 లక్షల కిలోలు మరి భక్తులతో తినిపించారు కెమికల్స్. అది బయట పెట్టింది. దాంట్లో సింహాలపై వేటు పడింది ఈవో. ఇవాళ మరి ధర్మారెడ్డి బాలాజీ మీద చర్యలు తీసుకోమన్నప్పుడు సంతకం పెట్టింది చైర్మన్. ఇవాళ రేపో ఎప్పుడో ఒకప్పుడు అతను అరెస్ట్ తప్పదు. ఏది వైవి సుబ్బారెడ్డి. పాత్రధారులు వీళ్ళంతా, అతను సూత్రధారి ఎవరు? వైవి సుబ్బారెడ్డి. అంతిమ లబ్ధిదారు. ఇప్పుడు ఆ సూత్రధారి వైపు అంతిమ లబ్ధిదారు వైపు వెళ్ళనీయకుండా సిట్టుని అడ్డుకోవాలి. అందుకు రెచ్చగొట్టాలి, డైవర్ట్ చేయాలి, అరాచకాలు సృష్టించాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి. అటు సిట్ దర్యాప్తును అడ్డుకోవటం, మరోవైపు పెట్టుబడులు రాకుండా చెయ్యడం. లేకపోతే ఏంటమ్మా, భూమన కరుణాకర్ రెడ్డి ఫ్లెక్సీ అక్కడ తిరుపతిలో పెట్టడం ఏంటి? నిందా పరిహార యాగం ఏంటి? దాంట్లో రాక్షసులుగా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని బొమ్మలు పెట్టేసి రక్తం పోస్తున్నట్టుగా ఆ ఫ్లెక్సీకి అక్కడ తెలుగుదేశం వాళ్ళు అబ్జెక్షన్ చెబితే, ఆ ఫ్లెక్సీ భూమన పెట్టాడని చెప్పి రాష్ట్రం మొత్తం వీళ్ళు ఫ్లెక్సీలు పెడితే అసలు ఏం జరిగింది? నెయ్యి ఇది ఇలా కల్తీ జరిగింది, సిట్ ఇలా చెప్పిందని వాళ్ళు బోర్డులు పెడితే అంబటి రాంబాబు ఫ్లెక్సీ తీసేయమంటాడు. ఎవరు చెప్పారు? ఇదంతా నీకు డ్రామా లాగా లేదు, ఒక స్కెచ్ లాగా లేదు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా లేదు. కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్ అంటూ ఇప్పుడల్లా పడదా సార్? అంటే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి దీనికి, ఎందుకంటే ఇది ఎపిసోడ్స్ వైజ్గా సాగుతూనే ఉంటుంది. అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏది ఇప్పుడు చట్టంతో గేమ్స్ ఆడితే ఖాన్తో గేమ్సా? ఇప్పుడు ఒకటి ఇక్కడ ఇది మనం ఇది చతురు కాదు, లేకపోతే జోక్ కాదు, ఇది చాలా సీరియస్ ఇష్యూ కదా. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయటం అంటే నువ్వు వెళ్ళింది గుడికి, బయటకు వచ్చింది దేవుడికి అండవాతో బూతులు తిడతావా? ఎవరు తిట్టమన్నారు? జ్యోతిల్ నెహ్రూ చెప్పాడు ఏమని, తోలు బొమ్మలు ఆడిస్తోంది జగన్మోహన్ రెడ్డి. అక్కడ తిరుపతిలో బొమ్మనిట దారం లాగాడు, భూమన యాగం చేశాడు. ఇక్కడ గుంటూరులో బొమ్మనిట లాగాడు దారం, అంబటి గందరగోళం చేశాడు. నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ అంటారు? విజయవాడలో లాగాడు జోగి రమేష్, అక్కడో చిప్పు దొబ్బిందా, రకరకాలు కొవ్వు తగ్గింది కానీ పిచ్చి వాగుడంతా వాగారు. ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు. దర్యాప్తు ఏది దానికి జరుగుద్ది. అంబటి రాంబాబు తప్పెంత, ఆయన మీద కూడా కేసు పెట్టారు కదా, జోగి రమేష్ మీద కూడా కేసు పెట్టారు కదా. ఇప్పుడు ఇవాళ జోగి రమేష్ అరెస్ట్ అంటున్నారని మళ్ళా ఏదో బెంబేలు ఎత్తిపోతారు. బెయిల్పై బయటకు వచ్చినాడు, మీరే అన్నారుగా ఇలాగా మాట్లాడేది రెచ్చగొట్టే వ్యాఖ్యల. ఇది బెయిల్ నిబంధనల ఉల్లంఘన కాదా? ఖచ్చితంగా. ఎంతమంది అరెస్ట్ అయ్యారు? వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారా? వంశీ ఉన్నాడు, ఎందుకని సైలెంట్గా ఉన్నాడు? తెలుగులాడా? అంటే మీరు తెలుగు తక్కువ వాళ్ళ? కొడాలి నాని ఎక్కడున్నాడు? అసలు ఆయనది కదా పేటెంట్ బూతుల మీద. ఇప్పుడు అంబటి రాంబాబు బూతులేంటి, జోగి రమేష్ బూతులేంటి, అదేమంటే చిప్పు దొబ్బిందా అంటే బూతా అని అడుగుతాడు సజ్జల. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఇల్లు అంతే దూరం అంటాడు. ఆ రోజు తెలియదా చంద్రబాబు ఇంటి మీద దాడి చేసినప్పుడు మరి ఆ ఇల్లుకి జోగి రమేష్ ఎంత దూరం ఇల్లు ఇప్పుడు కొత్తగా గుర్తు వస్తుందా? రిటర్న్ గిఫ్ట్లు అంటున్నారు. రిటర్న్ గిఫ్ట్ ఏంటి? మీరు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళు ఇప్పుడు మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా? సార్ ఇప్పుడు మరి ఇందాక మీరు అన్నట్లు 2 చోట్ల దారం లాగాడు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ క్లెయిమ్స్ 2 జరిగాయి అన్నారు. ఇప్పుడు ప్లాన్ ప్రకారమే ఇంకా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం దొరికింది, వచ్చేస్తున్నారు, పరామర్శలు అంటున్నారు. మరి ఆయన పరామర్శ అనేది కేవలం ఒక ప్రెస్ మీట్కే పరిమితం అవుతుంది అనుకుంటున్నారా? లేకపోతే కాస్త ధైర్యం చేసి ప్రజల కోసం కాకపోయినా కనీసం ఆయన పార్టీ నేతల కోసమైనా అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందంట? అంత సీన్ ఉందా? ఇప్పుడు ఏది పొద్దునేమో అంబటి రాంబాబు దగ్గరికి వెళ్తాడు, అక్కడ సినిమా మీరు అన్నట్టు ప్రెస్ మీట్, ఇక ఆయన బిగిన్ చేస్తాడు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, హక్కులు, నేను ఢిల్లీలో ధర్నా పెడతాను, నేషనల్గా దీన్ని ఎజెండా చేస్తాను, ఏదో ఉపన్యాసం చెప్తాడు, పాత క్యాసెట్టే. రేపు మళ్ళీ మరుసటి రోజు జోగి రమేష్ ఇంటికి వెళ్తాడు, శుక్రవారం అక్కడ మళ్ళీ ఇదే వేస్తాడు, ఇదే క్యాసెట్. ఇక వాళ్ళ మీడియా దీన్నే ప్రసారం చేస్తూ ఉంటుంది. ఇక చెలరేగిపోతాడు. ఇంకా అనాల్సిన మాటలు ఆయన కూడా ఎన్ని బూతులు తిడతాడో చూద్దాం. మరి నెక్స్ట్ జంప ఎలహంక డౌట్ సార్ వెళ్ళాలి కదా. మరి శుక్రవారం టికెట్ బుక్ చేసుకున్నాడు కదా, అక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి ఫ్లైట్ ఎక్కటమేనా? అంటే వీళ్ళు మాత్రం అగ్గి మంట, రాష్ట్రం తగలబడాలి, నువ్వు చలి కాసుకోవాలి. చలి కూడా పోయినట్టుంది.
జగన్మోహన్ రెడ్డి గారు చేసిందని చెలిగొడిపోయిందంటారు. అంటే ఇప్పుడు ఒకటి ఇవాళ ఏంటంటే నువ్వు పెట్టిన మంట నిన్నే కాల్చేస్తుంది. అది కూడా ఏదో ట్వీట్ కూడా చేస్తున్నట్టు ప్రజాస్వామ్యంలో హింస జ్వాలని రేపిన చెయ్యే మళ్ళీ కాలుతుంది. ఇప్పుడు ఆ చెయ్యే కాలుతుంది. ఏది ఆ రేపిన చెయ్యే ఇప్పుడు కాలుతుంది. అదెందుకు మరి అది తెలుసుకోలేకపోతే చెయ్యి కాలడంతో నాగుతుందా లేకపోతే అంటే శరీరాన్ని తగలబెడుతుందా? ఆ పార్టీయే తగలబెడతారు. తగలపెట్టుకుంటున్నారు. వీళ్ళు కాదు తగలబెట్టేది, సొంత పార్టీ వాళ్ళే ఆ పార్టీని తగలబెట్టుకుంటున్నారు. సార్ మరి ఇప్పుడు దీనికి సంబంధించి నిన్న కాక మనం చూస్తే మనం మన మినిస్టర్ అయిన మాజీ మినిస్టర్ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు అయితే ఇది ఈసీకి అసలు నేను లేఖ రాస్తున్నాను, ఈ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయండి, అసలు వీళ్ళ రాజకీయ నాయకుల తీరు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి వైఖరి కానీ కరెక్ట్గా లేదని రాస్తానంటున్నారు. ఇవన్నీ ఎగ్జాంపుల్గా తీసుకుని వీళ్ళు లేఖలు రాసినా కూడా అటువంటి రిజల్ట్ ఏమన్నా ఉంటుందంట? అసలు అది పార్టీయే కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు పొలిటికల్ పార్టీ కాదు, అది ఒక కుప్పతొట్టి అని రాశారు వాళ్ళు ఏదో పేపర్లో ఎడిటోరియల్. ఏది అది అసలు పార్టీయే కాదు, అదొక కుప్పతొట్టి. ఏది బూతుల కుప్పతొట్టి. ఇవాళ ఆ బూతులతోనే ఆ పార్టీ భూస్థాపితం అంటూ ఆ ఎడిటోరియల్ చదివితే నాకు అంటే ఏంటి వీళ్ళు ఈ దుర్భాషలు, ఈ అసభ్య మాటలు, ఈ బూతులు ఒక రాజకీయ నాయకుడు చేసే పనులేనా? అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నిన్న వాళ్ళ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకుని ఏమని చెప్పాడు? ఇప్పుడు వైసీపీ నాయకుల పట్ల, ఆ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల మాకు వ్యక్తిగత ద్వేషం ఏముంటుంది? ఉన్నదల్లా సమస్యల్లా ఏంటి? వాళ్ళ యొక్క అరాచకాలు, వాళ్ళ యొక్క ఈ భాషా సమస్య వల్లే అన్నాడు. అది పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే పోయేది. సార్ ఒక చిన్నది లాస్ట్ అండ్ ఫైనల్, నిజంగా ఈసీకి అంటే ఒక రాజకీయ పార్టీ రద్దు చేయండి అంటే ఎలాంటి అంశాల మీద రద్దు చేయొచ్చు? అంటే ఒకటి ఇక్కడ ఎన్నికల సంఘం కూడా వాళ్ళేంటి వీళ్ళు అభ్యర్థన పంపినంత మాత్రాన వెంటనే రద్దు చేయటం ఇవన్నీ జరగవు కదా. వాళ్ళు ఏంటి గతంలో 40% ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకి. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఏంటంటే దానంతటా అది అదృశ్యం కావాల్సిందే. ఇవాళ ఎన్ని పార్టీలు ఇవాళ మరి ఎన్టీఆర్ అనేవాడు మఖలో పుట్టిన పార్టీ పుబ్బలో పోద్దనో అనేవాడు. ఎన్ని పుబ్బలో పోయాయి? మఖలో పుట్టడం, పుబ్బలో పోవటం. ఇప్పుడు మనకేంటంటే ఒక 6 ఏమో జాతీయ పార్టీలు ఉన్నాయమ్మా. దగ్గర దగ్గర ఒక 56 ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. అసలు ఇవి కాకుండా రిజిస్టర్డ్ పార్టీలే ఒక 2500 ఉంటాయి. అవన్నీ కూడా చేస్తున్నారు కొన్ని. అసలు ఎవరెవరు పోటీ చేయటం లేదు. ఏ పార్టీలు కేవలం పేరుకు మాత్రమే పార్టీ పెట్టి ఫండ్స్ చేసుకుంటున్నాయి, ట్యాక్స్లు ఎగ్గొడుతున్నాయి, దేనికోసం ఆ పార్టీని మిస్యూజ్ చేస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తు. ఇది ఒక అరాచక శక్తిగా మారింది. ఇది ఇవాళ ఏంటి రాజకీయ పార్టీ అంటే అదేంటి? ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి, ఒక బాధ్యత ఉండాలి, ప్రజల పట్ల ఒక నమ్మకం తెచ్చుకోవాలి, విశ్వాసం చూపాలి. అటు ప్రజా సంక్షేమం, ఇటు సమాజ అభ్యున్నతి. కొన్ని మేనిఫెస్టో కాదు, కొంత బైలాస్ ఉండాలి. ఏమున్నాయి దీనికి? ఇది ఎవరో పెట్టిన పార్టీ, వీళ్ళు లాక్కున్నారు. నకిలీ పార్టీ కదా, నకిలీ నాయకుడు కదా. నకిలీ మద్యం, నకిలీ నెయ్యి, నకిలీ నకిలీ నకిలీ. అలా చెల్లే అంది. అసలు అక్కడ ఉన్నది మా అన్న కాదు, నకిలీ అన్న. ఇవాళ మరి ఆ నకిలీ పార్టీ మరి ప్రజలు ఇంకా మేల్కొన్నారా? మరి ఇంకా ఈసారి ఎన్నికల్లో కూడా 40% వేస్తారా? మరి 4%కి పడిపోద్దా? దానంతటదే అంతర్ధానం అవుతుంది. అంటే ఏంటి? కొన్ని జీవరాశులు మనం చూసాం అంతరించిపోతున్నాయంట. అంతరించిపోయే జీవరాశుల్లో వైసీపీ కూడానా? ఎస్, థ్యాంక్ యూ సార్. నమస్తే.